దెన్ ఆ టైంలో కూడా దేవుడు నాకు సాయం చేసినాడు. దెన్ ఐ కుడ్ క్లియర్. అండ్ మై ప్యాషన్ వాజ్, ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ కార్స్. నాకు చిన్నప్పటి నుంచి కార్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఐ హ్యాడ్ ఎ థాట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ విచ్ రిలేటెడ్ టు కార్స్. సో నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలన్నది నాకు ఇష్టం ఉండింది. సో దెన్ ఐ ప్రేయర్డ్ గాడ్, దేవా నాకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో సీట్ ఇస్తారా అని ప్రేయర్ చేసుకున్నాను. దెన్ బై గాడ్స్ గ్రేస్ నాకు వన్ ఆఫ్ ద హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజ్లో దేవుడు నాకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో సీట్ ఇచ్చినారు. దెన్ వెన్ ఐ ఎంటర్డ్ మై ఇంజనీరింగ్, ఐ హ్యాడ్ ఓన్లీ 3 అంబిషన్స్. నేను 3 అంబిషన్తో మా కాలేజ్లో ఎంటర్ అయినాను. సో ఎంటర్ అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ వాజ్, when I have entered my college, so they said one thing, that engineering is about what you have learned and where you have applied. సో ఇంజనీరింగ్ వాజ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ లెర్న్ అండ్ వేర్ యూ హ్యావ్ అప్లైడ్ అనే మాట ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ అనే ఈ సెన్స్ నాలో వచ్చింది. సో దెన్ ఐ వాస్ థింకింగ్ కి వాట్ ఐ కెన్ డూ. అండ్ ద సెకండ్ థింగ్ వాజ్ డిస్టింక్షన్ అనేది రావాలి ఇంజనీరింగ్లో అనేది, దట్ వాజ్ మై సెకండ్ థాట్. అండ్ థర్డ్, యాజ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ కాలేజ్ కి, ఆ కాలేజ్లో వస్తే ప్లేస్మెంట్ వస్తుంది అని మస్తు మంది చెప్తుండే. సో దెన్ ఐ ఆల్సో థాట్ కి if I am out of this college, I should complete my graduation with some placement అని ఉండే. సో as the time was progressing, God was helping me. సో ఈ ఇంజనీరింగ్ లోపల 2 things I never forget always. ఎలా అనంటే because how God was helping me. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత యూజువల్గా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా నా షెడ్యూల్ ఎలా ఉండేదని అంటే, ఐఎమ్ టెలింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ ఐఎమ్ టుడే. సో దేవుడు ఏం చేసినారు, ఐ యూస్ టు కమ్ ఆల్మోస్ట్ 7 days ఈ చర్చ్లో మీటింగ్ ఉంటే నేను 7 days వచ్చేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు కాటేజ్ మీటింగ్ ఉండేది, దానికి అటెండ్ ఎవరో అంకుల్ పిలిస్తే వచ్చేవాడిని. ట్యూస్డే పనిలో కూడా కాటేజ్ మీటింగ్ ఉంటుండే, దానికి ఏదన్నా అంకుల్ వాళ్ళు పిలిస్తే అంకుల్ వాళ్ళతో వెళ్ళేవాళ్ళని. వెనస్డే అజీజ్ నగర్లో మీటింగ్ ఉండేది, దానికి వెళ్ళేవాడిని. థర్స్డే బైబిల్ స్టడీ, మళ్ళీ ఫ్రైడే పోలీస్ అకాడమీలో మీటింగ్ ఉంటుండే, పోలీస్ అకాడమీ మీటింగ్ వెళ్తుండే. మళ్ళీ ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే సంఘ ప్రార్థన, మళ్ళీ సండే మీటింగ్ ఉంటుండే. ఆల్మోస్ట్ దేర్ వాజ్ సమ్ డేస్ వెర్ యూస్ టు అటెండ్ హోల్ వీక్ అటెండ్ అవుతుండే. ఈ హోల్ వీక్ అటెండ్ అవుతున్నా ఇంత ఉన్నా నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఒక బ్యాక్లాగ్ పడ్డది. బ్యాక్లాగ్ పడంగానే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను ఇంత దేవుని మందిరంకి వస్తున్నా, ఏం ప్రోవా నాకు బ్యాక్లాగ్ పడ్డది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ చేయకుండా ఏం ప్రోవా ఇట్లా అయింది అని అనుకున్నా. బట్ ఆ బ్యాక్లాగ్ అనేది ఎందుకనేది ఐ విల్ సే టిల్ ది ఎండ్. సో అది పడ్డా, బట్ ఐ నెవర్ స్టాప్డ్ కమింగ్. సో బాధ అయింది, ఎందుకంటే ఐ యూస్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 25 to 30 kilometers డైలీ మా కాలేజ్కి వెళ్ళి రావడం. సో కాకపోతే ఏంది అని అంటే, నేను విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో చదివినాను బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో నేను బాచుపల్లి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. సో అలా చేసినప్పుడు నాకు బ్యాక్లాగ్ పడ్డప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు ఒక ఫెయిల్యూర్ ఎన్కౌంటర్ అయినా, బట్ సమ్హౌ దేవుడు మందిరంలో మాట్లాడుతూ ఉండే. దెన్ ఐ ఫెల్ట్ మోటివేటెడ్ కి సరే ప్రభు సాయం చేస్తాడు అని అనుకున్నా. సమ్హౌ సెకండ్ సెమిస్టర్ లోపల నేను ఏమైంది అని అంటే, ఐ కుడ్ క్లియర్ ఆ బ్యాక్లాగ్ వెళ్ళిపోయింది, నాకు మంచి పర్సెంటేజ్ కూడా వచ్చింది. బట్ దట్ బ్యాక్లాగ్ క్రియేటెడ్ ఎ ఫైర్ ఇన్ మీ. నాలో ఎంత ఫైర్ క్రియేట్ చేసిందనంటే, ఐ ఫెల్ట్ వెరీ ఇన్సల్టెడ్ అండ్ దట్ వాజ్ ద థింగ్ విచ్ వాస్ ట్రిగరింగ్ మీ. ఆ తర్వాత ఏమైందనంటే, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో నేను చదివేటప్పుడు వన్ ఇన్సిడెంట్ ఏందనంటే, దేవుడు అంకుల్ నిన్న అన్న చెప్తూ వచ్చారు, దేవుడిని గణపరిచిన దేవుడు పని చేసినా దేవుడు మన పని చేస్తాడు అని ఎట్లా అని నేను ఒకటి చెప్పగలుగుతాను అంటే, నేను ఒకరోజు ఇంటికి వచ్చినాను. నాకు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మిడ్ ఎగ్జామ్స్ చదువుతుంటే భాస్కర్ అంకుల్ ఫోన్ చేసినారు నాకు. ఇక్కడ మార్వాడి అంకుల్ షాప్ ఇంటి వెనకాల కాటేజ్ మీటింగ్ ఉందని పిలిచిన తర్వాత నాకు రేపు ఎగ్జామ్ ఉంది, డోలకు కొట్టాలి రా అని చెప్తే ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయినాను. ఇంటికి వచ్చేలోపు 6:37 అయింది. బ్యాగ్ పెట్టేసి అంకుల్తో పాటు డోలకు తీసుకొని వెళ్ళిపోయినాం. అక్కడ మీటింగ్ అయిపోయేలోపు 9:30 అయిపోయింది. ఇంటికి వచ్చిన ఆల్మోస్ట్ 10కి బుక్స్ తీసి 12 వరకు చదువుకొని పండుకొని మళ్ళీ పొద్దున ఏదో లేచి చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ అయితే రాసిన. ఐ అటెంప్టెడ్ ఫుల్ పేపర్, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్కి. మంచి రాసిన అనే ఒపీనియన్ నాకు లేకుండే. సరే 2 మిడ్స్ ఉంటాయి కదా, బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారని చెప్పేసి నెక్స్ట్ మిడ్ చూసుకుందామని అనుకున్నా. ఆ తర్వాత ఏమైందనంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మేడం పేపర్స్ తీసుకొచ్చిన తర్వాత, అందరూ ఎగ్జామ్ రాసిర్రు కదా, ఎట్లా రాసిర్రు ఎగ్జాము ఇంత వరస్ట్గా అన్నది. నా పర్ఫార్మెన్స్ నేను ఎట్లయినా ఐ ఫెల్ట్ దట్ ఐ డిడ్ డూ వెల్, కాబట్టి నేను నార్మల్గానే ఉన్నా. ఆ తర్వాత ఏమైందనంటే, బట్ ఓన్లీ 2 students హ్యావ్ డన్ దిస్ ఎగ్జామ్ వెరీ వెల్ అనింది.
స్టూడెంట్స్ అంటే ఎవరు అని అంటే నేను దెన్ షీ కాల్ 2 నేమ్స్, అభిషేక్ అండ్ బెన్నీ, వీళ్ళిద్దరే బాగా రాశారు అనేది. నేను స్టన్ అయినా. నేను పర్ఫార్మెన్స్ నాది బాగాలేదు అని అనుకున్నా. బట్ వెన్ షీ గేవ్ మీ ది పేపర్, ఐ గాట్ ఫుల్ మార్క్స్. నాకు 1 మార్క్ కూడా డిక్రీజ్ అవ్వలేదు. ఐ గాట్ ఫుల్కి ఫుల్. సో నేను ఆ రోజు ఏంటంటే నేను రియలిస్ట్ అండి. అది ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకొక సాధారణంగా ల్యాబ్లో ఎవరికి ఫుల్కి ఫుల్ వేయరు, ఏదో 1 మార్క్ 2 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు. నా వైవా కూడా చాలా భయంకరంగా అయింది. బట్ దేవుడు అదే ల్యాబ్లో నాకు 75/75 ఇచ్చినాడు. సో ఈ అసలు నాకు దేవుడు అయితే, నేను తన మందిరంలో నేను వస్తున్నప్పుడు హీ వాజ్ మోటివేటింగ్ మోర్ టు స్టడీ. నాకు చదువు విషయంలో దేవుడు సాయం చేస్తుండే. దెన్ ఇన్ మై ఫైనల్ ఇయర్ ఆల్సో నేను ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు నేను మైక్రోకార్ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాను. సో బై గాడ్ వాజ్ హెల్పింగ్ మీ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. సో మేము ఒక స్క్రాచ్ నుంచి ఒక కార్ని డెవలప్ చేసినాం. దాని తర్వాత గాడ్ వాజ్ హెల్పింగ్ మీ టు క్లియర్ మై అకాడమిక్స్ విత్ డిస్టింక్షన్. దేవుడు నాకు డిస్టింక్షన్ ఇచ్చినాడు జేఎన్టీ నుంచి. అట్ ది సేమ్ టైం లాస్ట్ నా ప్లేస్మెంట్ ఒకటి మిగిలిపోయింది, దేవుడు నాకు ప్లేస్మెంట్ కూడా ఇచ్చినాడు. సో హీ వాజ్ వెరీ, దో ఐ వాజ్ నాట్ ఫేత్ఫుల్ టు హిమ్, హీ వాజ్ వెరీ ఫేత్ఫుల్ టు మీ. నాకున్న 3 థింగ్స్ ఉండే. బట్ ఆఫ్టర్ దట్ నాకు ఏం జరిగింది అని అంటే, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ 2 ఆపర్చునిటీస్ టు జాయిన్ ఎంబీఏ యాజ్ వెల్ యాజ్ ఇది. సో నాకు ఇండియన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ సీట్ వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండింది. బట్ సంథింగ్ వాజ్ డ్రైవింగ్ మీ టు ప్రిపేర్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నేను ఏమనుకున్నాను అంటే, ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు, నువ్వు ఏదన్నా చెయ్యి అన్నప్పుడు, సరే నేను దేవుని దగ్గర కాల్ తీసుకున్నాను. లార్డ్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ కాల్, ప్లీజ్ టెల్ మీ టు ప్రిపేర్ వెరీ క్లియర్లీ. సో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. దెన్ ఐ లెఫ్ట్ ఇట్. నా జాబ్ని నేను వదిలేస్తున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినాను. ప్రభా నువ్వు చెప్పినావు కదా అని చదువుతున్నాను. సో దెన్ ఐ వెంట్ టు ఢిల్లీకి వెళ్ళినాను. ఢిల్లీలో చదువుతున్నా కానీ ఏందనన్నా అంటే, అది నా శక్తికి మించింది అయిపోయింది. ప్రభా, దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. బట్ వై యూ హ్యావ్ సెంట్ మీ త్రూ దిస్ అనేది నాకు అర్థం కాలేదు. సో ద టైమ్ వాజ్ ప్రోగ్రెసింగ్, అది అవుతుంది. దెన్ ఐ ఫెల్ దట్కి ప్రభు ఎందుకు అనుమతించినాడో ఇదైతే అనుమతించినాడు. బట్ హ్యాజ్ హీ సెడ్ మీ టు గో ఇన్ దిస్ పాత్, నేను అలా వెళ్తూ వచ్చినాను. ఆ తర్వాత ఏమైంది అని అంటే, ఇక్కడికి ఆ తర్వాత మామూలుగా నేను మళ్ళీ తిరిగి 2020 కోవిడ్ టైంలో నేను ఇక్కడికి వచ్చినాను. నేను ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చినాను. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో వచ్చి, అప్పుడు టీఎస్పీఎస్సి తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినారు. సో గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినప్పుడు యాజ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ నేను అది ఇచ్చినాను. బై గాడ్స్ గ్రేస్ అది నాది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత ఏమైంది అని అంటే, బట్ పేపర్ లీకేజ్ వల్ల అది క్యాన్సిల్ చేసినారు. మళ్ళీ సెకండ్ టైం రాశాను. మళ్ళీ సెకండ్ టైం ఆల్మోస్ట్ క్లియర్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేస్తే ఏం ప్రభా, పాస్ అవ్వక చాలా రోజుల తర్వాత పాస్ అయితే మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయింది. ఎట్లా రాయాలి ఇంకా ఈ ఎగ్జామ్స్ అని ఇంకా చాలా కొంచెం డిమోటివేటెడ్గా అనిపించింది. కానీ ప్రభు సహాయం చేస్తున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాను. సో మళ్ళీ ముందుకు వెళ్తున్న తర్వాత నేను ఇంకా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టిన ఎగ్జామ్స్ అని రాస్తూ వచ్చినాను. సో బై గాడ్స్ గ్రేస్ ఏమైంది అంటే, లాస్ట్ ఫ్రైడే నాకు ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లోపనే పాలిటెక్నిక్ లెక్చరర్గా నాకు స్టేట్లో మంచి ర్యాంక్ ఇచ్చినారు దేవుడు. సో ఐ కుడ్ క్లియర్ దట్ ఎగ్జామ్. లాస్ట్ ఫ్రైడేనే నా రిజల్ట్ వచ్చింది. అది కాకుండా ఏప్రిల్లో కూడా లాస్ట్ ఫిబ్రవరిలో కూడా నాకు ఒక రిజల్ట్ ఇచ్చినారు. సో గాడ్ వాజ్ ఏబుల్ హెల్ప్ మీ టు క్రాక్ 2 గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో దీన్ని బట్టి నేను ఏమంటున్నానన్నా అంటే, ఆ బ్యాక్లాగ్ కానీ ఆ రోజు నాకు కాకపోయి ఉంటే బహుశా నాకు డిస్టింక్షన్ వచ్చేది కాదు. సో ఐ లెర్న్ ద లెసన్ దట్కి అన్ యారో ఈజ్ పుల్డ్ బ్యాక్. అది ఎంత వెనకకు లాగబడుతుంది, వదిలినప్పుడు అంత ముందుకు వెళ్తుంది. సో యారో అనేది ఎంత బ్యాక్గా పుల్ చేస్తే అంత ముందుకు ఎట్లా వెళ్తుందో, సో నాకేమనిపిస్తుంది అన్నానంటే, దట్ ఫెయిల్యూర్ వాజ్ గుడ్ ఫర్ మీ. సో దాన్ని బట్టి నేను ఏమనుకున్నానంటే, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫైనల్, బట్ ఇట్ ఈస్ అనదర్ బిగినింగ్ టు రీస్టార్ట్. సో ఇంకొకసారి రీస్టార్ట్ చేయడానికి అదొక బిగినింగ్. సో ప్రభు నాకు అట్లా సాయం చేస్తూ వచ్చారు. సో అదేవిధంగా సో ఇంతవరకు ప్రభు మా పట్ల కృప చూపిస్తూ వచ్చినాడు. నా ఎకడమిక్స్లో సాయం చేసినారు. నేను 2 ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి సాయం చేసినారు. సో నేను అనుకున్నాను, ప్రభా నాకు కానీ రిజల్ట్ ఇస్తే నేను సండే రోజు మీ చిత్తం అయితే నేను సాక్ష్యం చెప్పాలి ప్రభా, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేసినావు. ఐ థాట్కి షేరింగ్. సో ఐఎమ్ నాట్ దట్ బ్రిలియంట్ ఆర్ దట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఐఎమ్ వెరీ యావరేజ్ స్టూడెంట్ అండ్ యావరేజ్ పర్సన్. బట్ నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, మందిరంలో వెన్ వీఆర్ అటాచ్డ్ విత్ ద చర్చ్, గాడ్ మోటివేట్స్. అది తెలియదు దేవుడు ఎట్లా మోటివేషన్ ఇస్తాడో నాకు తెలియదు, బట్ హీల్ గివ్స్ అస్ సమ్ అటెన్షన్ అండ్ ఫోకస్ సో దట్ వీ క్యాన్ డూ గుడ్ థింగ్. అండ్ అదే కాదు,
ఎస్పెషల్లీ నేను రాసిన ఎగ్జామ్లో లాస్ట్ 2023 నా ప్రామిస్ Psalm 22 నా ప్రామిస్ లాస్ట్ ఇయర్ నాది. Psalm 22 ఏంటి? సెండ్ దై హెల్ప్ ఫ్రమ్ ద శాంచురీ అండ్ స్ట్రెంగ్త్ ది అవుట్ ఆఫ్ జోన్. ఐ విల్ సెండ్ దై హెల్ప్ ఫ్రమ్ శాంచురీ. శాంచురీ అనేది నాకు దేవుడి సహాయం. అంటే మీరు నమ్మండి, నేను అసలు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పట్టుకోవడం వదిలేసినాను. ఎందుకంటే ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ జనరల్ స్టడీసే ఉండే. కరెక్ట్గా సెప్టెంబర్లో మోజెస్ నా దగ్గరకు వచ్చినాడు. అన్న కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కొంచెం ఏమన్నా ఉంటే చెప్పన్నా అని అంటే, సరే మోజెస్ దా ఇద్దరం కూర్చొని చదువుకుందాం అని చెప్పి నేను మోజెస్ని రమ్మన్నా. మోజెస్ నా దగ్గరకు వచ్చి మోజెస్కి నేను చెప్తుంటే, నేను ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మోజెస్కి చెప్పిన నాకు ఎగ్జామ్లో వచ్చినాయి. సో నాకు గుడ్ ర్యాంక్ రావడానికి కారణం ఏంటంటే మోజెస్ కూడా కొంచెం చెప్పిన. దెన్ మోజెస్ కూడా క్లియర్ అయిపోయినాయి ఆ సబ్జెక్ట్. మోజెస్ కూడా 2-3 టైమ్స్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు, అన్న బై గాడ్స్ గ్రేస్ నాది క్లియర్ అయింది అన్నప్పుడు. వెన్ నాకు ఆ రోజు ఐ థింక్ ఇట్ వాజ్ September 8th or 9th, నేను ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ పేపర్ నేను ఇస్తున్నాను. నాకు 150కి దేవుడు 112 మార్క్స్ ఇచ్చి 150కి 112 ఇచ్చినాడు. ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ దోస్ మార్క్స్. అసలు నాకు అన్ని మార్క్స్ రావడానికి నేను అంత చదవను కూడా చదవలేదు. బట్ నాకేమనిపించింది అని అంటే, నాకు ఎవ్రీథింగ్ ఇన్ దట్ రూమ్ వాజ్ హెల్పింగ్ మీ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. అంటే ఆ వరల్డ్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుంది ఆ డే అన్నట్టు ఉంటుంది కదా. ఇందాక ఒక వండర్ఫుల్ డే అని ఉంటుంది కదా, ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ ఏ వండర్ఫుల్ డే ఫర్ మీ. సో ఆ సెకండ్ పేపర్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా నా కళ్ళల్లో టీయర్స్ వచ్చేసినాయి. ఏందనంటే, ప్రభా హౌ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ ఎగ్జామ్ అనేది నాకు అర్థం కాలేదు. బట్ హీ హెల్ప్డ్ మీ సచ్ ఏ థింగ్ దట్కి నేను నా అకాడమిక్స్లో ఎక్కడ కూడా నాకు అన్ని మార్క్స్ కూడా ఎప్పుడు రాలేవు. అలాంటిది దేవుడు నాకు సెకండ్ పేపర్లో నేను వచ్చినాను, ఇంటికి వచ్చిన అంటే ఎగ్జామ్ రాసేటప్పుడే నాకు ఫీలింగ్ వచ్చింది దట్ హీ హాజ్ మేడ్ సమ్ గుడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఇంటికి వచ్చి కీ పేపర్ చూసుకుంటే నేను స్టన్ అయిపోయి, నేను కూడా చూడలేదు, మా సిస్టర్ చూసి చెప్పినారు నీకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయంటే నేనే స్టన్ అయినాను. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్. ఎట్లా అంటే, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పేపర్ నువ్వు వదిలి చాలా రోజులు అవుతుంది, నువ్వు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, హౌ కుడ్ యూ డూ దిస్ అని అంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. బట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ కి దిస్ వాజ్ మై ఇయర్లీ ప్రామిస్ దట్ హీ విల్ సెండ్ మీ హీస్ హెల్ప్ అండ్ ఐ హ్యావ్ ఫెల్ట్ దట్ హీ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. అక్కడ కూర్చొని దేవుడు నాకు సహాయం చేసినాడు. సో దేవుడు చాలా నమ్మదగినవాడు. తను వాగ్దానం ఇచ్చినప్పుడు తను నెరవేరుస్తాడని దేవుడు నాకు ఖచ్చితంగా. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు సే ఆన్ 31st జనవరి రోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తే ఎవరన్నా వచ్చి చెప్పండి అన్నప్పుడు నేను చెప్దాం అనుకున్నా. బట్ మై రిజల్ట్ వాజ్ నాట్ అవుట్. నా రిజల్ట్ ఇంకా రాలేదు. మొన్న ఫ్రైడే నైట్ వచ్చింది. బట్ దిస్ వాజ్ ద ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఇన్ 2023. Psalm 22, సెండ్ ది హెల్ప్ ఫ్రమ్ దై శాంచురీ. నేను నీకు సహాయం చేస్తాను సియోన్లో నుంచి అన్నప్పుడు ఐ రియల్లీ సే దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ హిస్ హెల్ప్. బికాస్ ఆఫ్ దట్ హెల్ప్ ఓన్లీ నాకు స్టేట్లో 26th ర్యాంక్ వచ్చింది, నాకు కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో కాబట్టి బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్, బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్ ఐ కుడ్ సెక్యూర్ దట్ ర్యాంక్. నాకు బీసీసీ కేటగిరీలో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ అండ్ ఓపెన్ మొత్తం స్టేట్లో 26th ర్యాంక్ దేవుడు నాకు ఇచ్చినాడు. సో ఐఎమ్ టెల్లింగ్ దిస్ నంబర్స్ ఓన్లీ బికాస్ టు గ్లోరిఫై గాడ్. సో నేను ఒక యావరేజ్, ఒక నార్మల్ స్టూడెంట్ని. బట్ దేవుడు ఆర్డినరీ పీపుల్తో కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీగా చేపిస్తాడంటే, ఎందుకనంటే మా లెక్చరర్స్ కూడా రాస్తున్నారు ఈ ఎగ్జామ్, తర్వాత పిహెచ్డి స్టూడెంట్స్ కూడా రాసినారు ఈ ఎగ్జామ్. బట్ దేవుడు వాళ్ళకన్నా నాకు నాలెడ్జ్ లేదు, ఇంకా నేను అంత ప్రిపేర్ కూడా అవుతలేను. బట్ God has helped me. So this was a small thing I just want to share. So crux of the things is that ki if everaina fail aina edaina we should not felt bad, because failure sometimes is first attempt in learning. FAIL అంటే చాలా మంది ఏమంటారంటే ఇట్ ఇస్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో తప్పిపోతాం అంతే. ఆ టైంలో మనం నేర్చుకోకపోవచ్చు, బట్ అగైన్ వీ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు లెర్న్. సో ఒకవేళ ఎందుకనన్నా అంటే నేను ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినాను. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను వదులుకున్నాను ప్రభా, కానీ నాకు ఏది వస్తలేదు అనేది ఉంది. కొన్నిసార్లు అయితే ఢిల్లీలో రూమ్లో ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. ప్రభా వై యు ఆర్ లీవింగ్ మీ లైక్ దిస్, నువ్వు ఉన్నావా అనే ప్రశ్న నాకు వచ్చింది. మా మమ్మీ డాడీ ఇంత కష్టపడి దే ఆర్ హెల్పింగ్ మీ, సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ ద వేస్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు
మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అనే థింగ్ నన్ను చాలా పించి చేస్తుండే. బట్ ఎట్ ది ఫైనల్గా నాకు ఏమనిపించింది అని అంటే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. సో హీ హ్యాస్ ఎ పర్పస్, హీ హ్యాస్ ఎ ప్లాన్. సో నాకు ఇంకొకసారి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, జెర్మయా 29:11, ద లార్డ్ హ్యాస్ ఎ మైటీ ప్లాన్ ఫర్ యూ. సో ఇంకా నాకంటూ మోటివేట్ చేసే ఏంటంటే ఫస్ట్ నైట్ రోజు వచ్చే వాగ్దానమే. ఆ వాగ్దానాన్ని పట్టుకొని అనుకుంటా, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిండు కదా, ఈ సంవత్సరం ఏదో ఒకటి చేస్తాడు అనే ఆ ఒక్క ఇన్స్పిరేషన్ ఆ వాగ్దానం నుంచి తీసుకొని ముందుకెళ్ళడం. సో 31st నైట్ రోజు వచ్చిన ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చినాడు. సో ఆయన ప్లాన్ ఇలా ఉందేమో దేవుడు నాకు ఇవ్వాలని. సో ఐ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జామ్స్ టు రైట్. సో ప్లీజ్ కీప్ ప్రేయింగ్ ఫర్ మీ and my family. So finally I want to say, failure is never a final thing. Whoever has failed at any point of time, don't get disappointed by what has happened to you. It is a part of life. So part of life. At the same time, there is a saying, everybody fails but fool fail always. సో ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు, కానీ బుద్ధిహీనుడే మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతాడు. సో లైక్ ఫెయిల్ అవ్వడం అనేది తప్పు కాదు, కానీ తిరిగి పాస్ అవ్వడానికి ప్రయత్నించకపోవడం తప్పు. దేర్ వర్ మెనీ డేస్ ఐ స్లెప్ట్ at 12 and got up 4 in the morning and I studied for 16 to 18 hours. డిస్టింక్షన్ అనేది దేవుడు అనేది హెల్ప్ చేస్తాడు, కాకపోతే దేవుడు కూడా ఒకటి చెప్పిన, కష్టే ఫలి అని చెప్పినాడు. ఎట్ ది టైమ్ వీ నీడ్ టు డూ హార్డ్ వర్క్ ఆల్సో. హార్డ్ వర్క్ చేయకుండా దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే కూడా సాధారణంగా అడ్డొస్తాడు. నువ్వు ఏ యాంగిల్లో ఆయనకి ఇద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. సో హార్డ్ వర్క్ కెన్ బి మల్టిప్లైడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ వీ నీడ్ టు డూ హార్డ్ వర్క్ అండ్ వీ టు బి డిసిప్లిన్డ్. సో నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఎగ్జామ్ అంటే యాజ్ ఐఎమ్ ప్రిపేరింగ్, ఐఎమ్ ఆల్సో స్టూడెంట్. సో నోట్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బీయింగ్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫెయిల్ అయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి ఫెయిల్స్, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్, బట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది ఫెయిల్యూర్ అండ్ వీ షుడ్ again make ourselves understand. So last I will say and close ki 3 things will happen because 3 reasons valla fail avvachu. First thing, because of our own mistake. మన మిస్టేక్ని బట్టి మనం ఫెయిల్ అయిపోవచ్చు, టైం వేస్ట్ చేయడం కానీ ఏదైనా చేసి దాన్ని బట్టి మనకు ఒక బ్యాక్లాగ్ పడవచ్చు. రెండోది ఏంటి అని అంటే, గాడ్ మైట్ బి టెస్టింగ్ అస్. సో హీ విల్ బి టెస్టింగ్ అస్ కి ఇఫ్ ఐ అలౌ దిస్ థింగ్ ఇన్ హిమ్, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ హీ. సో దేవుడు ఇందాక సెకండ్ మెసేజ్లో చెప్పినారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోకు ఒక పరీక్ష వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ దట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది అని అంటే, టు ఎలివేట్ అస్ మోర్. సో సమ్ టైమ్స్ ట్రబుల్స్ కమ్ టు మేక్ అస్ మూవ్ అహెడ్. సో కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ వీ నీడ్ టు రెక్టిఫై ఇట్. దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఇంతవరకు నాకు ప్రభు సహాయం చేసినాడు. నేను దో ఐఎమ్ నాట్ that faithful to God has been faithful to me all the days till today. So I thank God for what he has done in my life, and please keep praying for me for future exams. Praise the Lord.